శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. కన్యారాశి వారికి కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. శనీశ్వరుడు చూడడం వల్ల అది ఎవరికి ఉండవు చెప్పండి. కానీ మీకు మాత్రం ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము, వేళపట్టి భోంచేయడాలు, ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి పార్టీలు అని, లేకపోతే బర్త్డే పార్టీస్ అని, ఇట్లాగా మీకు బాగా ఫుడ్లో ఎక్కడ లోటు ఉండదండి. లోటు అనిపించదు అసలు. ధనం కూడా బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. చక్కగా గురుడు చూడడం వల్ల చక్కగా మీరు పాటలు పాడతారు కదా, పాటలు పాడడం కానీ, యాంకరింగ్ వృత్తిలో కానీ మీరు వీటిలో ఉంటారు కదా, దేంట్లో యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతుంటారు కదా, బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్యాదరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ వారం మొత్తం కూడా ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేస్తుంటారు మీరు. అంతేకాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడము, ఆలోచన ధోరణి అద్భుతంగా ఉండడము, బుద్ధి బలంతో అన్నీ సక్సెస్ చేసుకోవడము, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా షార్ట్ జర్నీ చేయడము, మీ చెల్లెళ్ళని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా చదువులో ఆటంకాలు లేకుండా చాలా బాగుంటారు. ముఖ్యంగా మీరు గుర్రాలకు సంబంధించినటువంటి హార్స్ రైడింగ్స్, హార్స్ విద్య, అశ్వ విద్య అటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. డాక్టర్స్ విద్య కూడా మీరు వస్తుంది. ఎంబీబీఎస్ సీట్లు అంటారు కదా, ఎంబీబీఎస్ విద్యలో కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధ కుజ శుక్రులు ధనుసు రాశిలో ఉండి గురుడు చేసి చూడబడుతున్నారంటే ఖచ్చితంగా ఆ విద్య ఉంటుంది మీకు. అలాగే కుజ శుక్రుల కాంబినేషన్ కూడా చెప్పుకుందామండి. గణిత శాస్త్రం, మ్యాథమెటిషియన్గా కానీ, ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, ఆడిటర్స్, ఈ మూడిట్లో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధ శుక్రులు కాబట్టి మీకు వాహన యోగం, వాహన ప్రాప్తి, పైగా కుజుడు ప్రభావం కూడా భూలాభము, ఎంత బాగుందండి. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడం ఉంటుంది, కానీ అవన్నీ పక్కన పెడతాం. గురుదృష్టి ఉంది కాబట్టి విద్యలోను, ఆభరణాలను, బంగారు ఆభరణాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెండి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. ఇంత బాగుందండి. చతుర్థ భావం కంఫర్టబుల్నెస్, సుఖస్థానము అంటాం, సుఖం బాగా ఉంది. అందుకనే కొంతమంది రైతులు ఉంటారు సరే, రైతులకు కూడా బాగా సక్సెస్ రేట్ ఉంటుంది. మీ 6వ భావం అంటే మీ సంతాన విషయాలు మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, సంతాన వృద్ధి ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికి మాత్రం అవకాశం ఉందండి. ఆ రాహు ప్రభావం వల్ల మీకు చక్కటి యోగవంతమైన కాలం అని ఈజీగా చెప్పచ్చు. అంటే ధైర్యసిద్ధి, కార్యసిద్ధి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడము, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడము, అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, సంపూర్ణ వంటి ఆరోగ్యవంతులే కాకుండా శత్రు భయం లేకుండా, రోగ భయం లేకుండా మీకు అందరూ కూడా మిత్రులు అవ్వడము, మీ మేనమామలకు బాగుండడం అన్నీ జరుగుతాయండి. సప్తమాసాలు శని ఉన్నాడు కదా, శని ప్రభావం వల్ల కూడా దగ్గరకు వచ్చిన సంబంధాలు మీకు ఆగిపోతూ ఉంటాయి. ఇంతకుముందు అలాగే జరిగేవండి. ఇంకా రాబోయే కాలంలో మీకు వివాద వేడుకలు జరుగుతాయి. కానీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలో, చికాకులో, మిస్అండర్స్టాండింగ్స్లో జరుగుతాయి. ఏదేమైనా కూడా మీ వ్యాపారాల్లో కూడా ఆలస్యం జరగడానికి అవకాశం ఉంది. కానీ మీ 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ కూడా బాగుండడం వల్ల మీ వ్యాపారాభివృద్ధి స్లో అయినప్పటికీ కూడా, లాసులు తక్కువ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి, ఈ ఇంజనీరింగ్ విద్య స్టెప్ 3 ఏదో అంటారు కదా, డాక్టర్స్, వాటికి విదేశాలు వెళ్ళడానికి, అమెరికా వంటి దేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి. అంతేకాకుండా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏదేమైనా దశమ గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. దశమంలో గురుడు సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు, చతుర్థాధిపతి దశమంలో ఉన్నాడు. పర్ఫెక్ట్గా మీరు విదేశాలకు వెళ్తారు. మీకు షూటింగ్లు రీత్యా
ఎందుకు పదే పదే విదేశాలకు వెళ్తాడు అని చెప్తారు కదండి. ఈ కాంబినేషన్స్ అలా ఉన్నాయి, మరి చెప్పక తప్పదు కదా మరి నాకు చెప్పాలి. మీకు అర్థంగా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. దశమంలో గురుడు వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి పర్ఫెక్ట్గా యోగిస్తాడు ఆయన. అంతేకాకుండా సిఏ అంటారు సరే, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి ఆడిటర్స్గా, స్టాట్యుటరీ గవర్నమెంట్ ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. యాస్ట్రాలజీ ఉంది కదా, యాస్ట్రాలజీ విద్య, యాస్ట్రాలజర్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా కన్యా రాశి వాళ్ళకి కేతు ప్రభావం కూడా బాగుంది కాబట్టి వాళ్ళు విదేశాలు వెళ్ళడము, అయితే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉండడము, ఎక్కువగా దేవుడికి దర్శనాల కోసము, అన్నదానాల కోసము, అనేక రకాల దానాల కోసము డబ్బులు ఖర్చు పెడతారు తప్ప అనవసరమైన ఖర్చులు మాత్రం ఉండవు. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, అలాగే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లు ఉంటాయా, అలాగే పలు రకాలుగా బిజినెస్ ఎలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే చూస్తూ ఉంటాను. నేనే మీ పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండా మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీరు ఒకవేళ ఏదైనా అవకాశం చెప్పించుకోవాలనుకుంటే నాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వల్ల, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల. నేను కూడా వెళ్ళానండి, ఎరిమేల వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంట పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మ అంటూ ఉండకుండా ఉండాలని, స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండా ఈ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని, ఏకాదశికి అంత పవర్ ఉంది. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మొత్తం డిసెంబర్ నెల ఆఖరిలో. సో తప్పకుండా ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం పూజలు చేసుకోవడము, ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి, ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి
విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అనమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేటి చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలగజేస్తారు. అంతేకాకుండా లక్ష్మి, స్థిరమైన లక్ష్మి కూడా మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అమ్మవారి కలవ పూలతో కానీ పూజించడం వల్ల, ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం, అంటే ఈరోజు అంటే 30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా, వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం అని చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి స్వామివారికి అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి బట్టలు ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం అంటే మోక్షం మళ్ళీ పుట్టకుండా స్వామివారి మనల్ని అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.